చేస్తే అబద్ధం చెప్పే కలి ప్రభావంతో బ్రతికే యుగంలో ఉన్నాం. నువ్వు రామరాజ్యం పెట్టడం ఏమిటి నా పిండాకుడు? రామరాజ్యం యుగం అయిపోయింది. రామరాజ్యం లాంటి పరిపాలన చెయ్య అవకాశం ఉంటే వీనికి ఏమిటంటే వీడు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఊహించుకొని ప్రభుత్వానికి సమాంతరంగా ఆర్మీ, ప్రభుత్వ కార్యక్రమాలకు సమాంతరంగా నా పనులు అని ఏదో ఊహించుకొని ఏదో చేస్తున్నాడు. నిజంగా ఉందనుకో పార్టీ పెట్టు, మనుషుల్ని పెట్టు, గెలు, నీ పార్టీని గెలిపించుకో, నువ్వు అప్పుడు తొలుత స్థానంలో కూర్చో, రామరాజ్యం లాంటి పరిపాలన చేయి. అవుతుందా నీ వల్ల? అవి లేదు. ఇవన్నీ ఎందుకు? ఆయన దైవం పేరు చెప్పి దాడులు చేయడం అనేది చాలా దారుణం. మత విద్వేషాలకి, కుల విద్వేషాలకి అంకురార్పణ చేయడానికి వీడు మొలకెత్తాడా అనే ఆలోచన తప్ప ఇటువంటి వాడి గురించి మనం మాట్లాడుకోవడం కూడా మన దౌర్భాగ్యమే. తప్పదు కదా, ఇప్పుడు ఆయన మీద మాట్లాడుతున్నాం. దౌర్భాగ్యం ఏది వీడి గురించి. కానీ ఇవాళ నేను అడుగుతున్నా, ఆ దౌర్భాగ్యుడు మాట్లాడిన మాటలు, వాడు న్యాయ వ్యవస్థని కించపరిచాడు. మీ జడ్జిలైనా మీ లాయర్లైనా నా కాళ్ళ కింద రావాల్సిందే అన్నారు. వీళ్ళంతా ఏం చేయాలి? సుమోటోగా వాడి మీద కేసు పెట్టాలి, బయట రాకూడదు. చట్ట వ్యవస్థని అవమానపరిచాడు. మన ఈ రోజు పోలీసు యంత్రాంగం ఎలా ఉందంటే బార్డర్ దగ్గర సైనికుల్లాగా పనిచేస్తోంది. అరే అసలు పోతే దొరకని మొబైల్ ఫోన్లు కూడా దొరుకుతున్నాయి వాళ్ళ వల్ల. అటువంటి పోలీసు యంత్రాంగాన్ని వీడు తప్పు పట్టాడు. ఏం చేయాలి? కేసులు పెట్టాలి. అవునా?